అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రేపు శనివారం ఉదయం 11 గంటలకు విజయసాయిరెడ్డి మద్యం స్కామ్ను విచారిస్తున్న సిట్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే సాక్షిగా విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు పోవడం జరిగింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాబోతున్నాడు అనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం. అయితే విజయసాయిరెడ్డి విచారణను మనం కీలకంగా చూడాలి. మిగతా వాళ్ళందరి విచారణ కంటే కూడా విజయసాయిరెడ్డి విచారణని కీలకంగా చూడాలి. ఇప్పుడు ఇతను పిలుస్తుంది కేవలం సాక్షిగా మాత్రమే. కానీ నిజానికి ఈ స్కామ్లో A5గా విజయసాయిరెడ్డి ఉన్నారు, అంటే అక్యూజ్డ్ 5గా ఉన్నారు. ఎందుకు నేను కీలకంగా విజయసాయిరెడ్డిని చూడాలి అని అంటున్నానంటే, రాజు కసిరెడ్డి పేరుని సమాజానికి వినిపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. మద్యం స్కామ్ జరిగింది అని కూటమి నాయకులు చెప్పడమో, అంటే టీడీపీ నాయకులు చెప్పడమో, జనసేన నాయకులు చెప్పడమో, బీజేపీ నాయకులు చెప్పడమో వేరు. సహజంగా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే జనాలు కూడా ఏమనుకుంటారంటే, వాళ్ళకి వైసీపీ పార్టీ అంటే నచ్చదు, జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ పార్టీ మీద ఇలాంటి నిందల్ని ఇప్పుడు ప్రభుత్వం వేస్తుందిలే అనుకుంటారు. కానీ నిజంగానే మద్యం స్కామ్ జరిగింది. దానికి కీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి రాజు కసిరెడ్డి అనేటువంటి పేరుని విజయసాయిరెడ్డి బయటపెట్టాడు. బహిరంగంగా పబ్లిక్ ప్రెస్ మీట్లో బయటపెట్టాడు. అప్పటి నుంచి మద్యం స్కామ్ మీద రకరకాల చర్చలు స్టార్ట్ అయినాయి. తర్వాత రాజు కసిరెడ్డిని విచారణకు పిలిచారు, రాలేదు. అతను ఎక్కడికో పరారీలో ఉన్నాడన్నారు. మొత్తానికి అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడికో పారిపోతుండగా పట్టుకున్నామనేది సిట్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం. ఇప్పుడు రాజు కసిరెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ రాజు కసిరెడ్డి నుంచి మొదలైన విచారణ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు వరకు వచ్చింది. చాలామంది వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయి ఉన్నారు ఈ కేసులో. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓగా పనిచేసినటువంటి ఐఏఎస్ కన్ఫైన్డ్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అరెస్టు జరిగింది. ఏకంగా భారతీ సిమెంట్స్లో ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, బిగ్ బాసే ఇదంతా నడిపించాడు అనేంతవరకు కేసు ముందుకెళ్ళింది. కానీ మొదటి స్టెప్ మాత్రం విజయసాయిరెడ్డి చెప్పిన మాటే. అందుకని ఈ కేసులో విజయసాయిరెడ్డి అరెస్ట్ జరగలేదు. ఎందుకు? సమాచారం ఇస్తున్నాడు, సహకరిస్తున్నాడు అనే కారణం చేత అనేది అందరూ అనుకునే మాట. సహజంగా ఏంటంటే, ఇంతమంది అరెస్ట్ జరిగింది, మరి విజయసాయిరెడ్డి అరెస్ట్ ఎందుకు జరగలేదు? సహజంగా అధికారులు కొన్ని ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. మనకు సహకరించేవాడెవరు, సహకరించిన వాళ్ళెవరు. సహకరించే వాళ్ళ విషయంలో కొద్దిగా ఉదాసీనంగా ఉంటారు, అప్రూవ్గా మారుతారు, మనకి సమాచారం ఇస్తారు, మన కేసు ముందుకు పోవటానికి ఉపయోగపడతారు. ఏ కేసునైనా కనుక్కోవటం వేరు, ఆధారాలు సేకరించడం వేరు. పోలీసు అధికారులు ఏ కేసునైనా ఇట్టే పసిగట్టేస్తారు, ఇలా 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 జరిగింది అని. కానీ ఇలా ఇలా జరిగింది అని నోటి మాటగా చెప్తే కోర్టు ముందు కేసు ప్రూవ్ కాదు. చాలా కేసులు నిజమైనా కానీ కోర్టు ముందు ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకు? దాని తగిన సాక్ష్యాలు సంపాదించడం అంత ఈజీ కాదు. నేరం చేసే వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళు అయినప్పుడు, వాళ్ళ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ బ్రెయిన్లు ఉన్నప్పుడు ఏంటంటే, సాక్ష్యాలను ఎప్పటికప్పుడు చెరిపేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు, నేరం చేసే వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా మన వ్యతిరేకించే వాళ్ళు పరిపాలనలోకి వస్తారు, మన స్కాములు బయట తీసే పని చేస్తారు. కాబట్టి ఈ సాక్ష్యాలు దొరకకుండా చేయాలని, నేరం చేసినప్పుడే సాక్ష్యాలు దొరకకుండా చేయడం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తారు. విచారణ చేసే పోలీసు అధికారులే ఈ సాక్ష్యాలు కనిపెడతారండి, ఇలా ఇలా చెరిపేయాలండి, ఇలా చేస్తే నేరాలకు మనం దొరకమండి అని ముందే చెప్పేస్తారు, ముందే సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్ద వ్యక్తులు, వీళ్ళ బ్రెయిన్స్, వీళ్ళకిచ్చే సలహాలు మామూలుగా ఉండవు. సో నేరం కనిపెట్టకుండా, అలా అసలు విచారణ అధికారులు ఎలా విచారిస్తారో కూడా వీళ్ళకి ముందే తెలుసు. వీళ్ళు కూడా గవర్నమెంట్లో ఉన్నోళ్ళే కదా, కాబట్టి నేరాన్ని దొరకకుండా నేరం ఎలా చేయాలి అనేది చాలా తెలివిగా చేస్తారు. అందుకనే పెద్ద కేసుల్లో అంత ఈజీగా పోలీసు అధికారులు సాక్ష్యాలు సంపాదించలేరు. కానీ ఇప్పటికైతే మద్యం కేసులో మనకంతున్న సమాచారం మేరకు బాగానే ఆధారాలు సేకరించారని తెలుస్తూ ఉంది. అందుకనే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టు దాకా పోయారు, మాకు బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. కానీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు నేరం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు అయితే క్లియర్గా కనపడుతూ ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మేము మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేము అనుకున్న తర్వాత తప్పని పరిస్థితిలో వాళ్ళు పోలీసులు చిక్కారు.
కాబట్టి మనం క్లియర్గా అనుకునేది ఏంటంటే ఇక సుప్రీంకోర్టు కూడా ఆ మాట చెప్పింది కాబట్టి కొంత సిట్టు దూకుడుగానే ఉంది, సాక్ష్యాలు సంపాదిస్తుంది అని అనుకోవడానికే స్కోప్ ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరికి కూడా బెయిల్స్ రాలేదు కాబట్టి సిట్టు బాగానే ముందుకెళ్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నమాట. ఇప్పుడు విజయసాయిరెడ్డి మరొకసారి విచారణకు హాజరుగాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎలాంటి వివరాలు అందించబోతున్నాడు, ఎలాంటి విషయాలు చెప్పబోతూ ఉన్నాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక డెన్ను పెట్టుకొని ఒక అపార్ట్మెంటు ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్ నుంచే డబ్బులు సప్లై మొత్తం జరిగింది అనేటువంటిది ఒంగోలు, నెల్లూరు ఈ జిల్లాలు ఒక 2, 3, 4 జిల్లాలు దాదాపు 32 అసెంబ్లీ నియోజకవర్గాలు 3, 4 పార్లమెంటు స్థానాలకి డబ్బంతా మద్యం డబ్బే పంచారు ఎన్నికల్లో. సిద్ధం సభలకు కూడా డబ్బులు మద్యం స్కామ్లో వచ్చిన డబ్బులే. తర్వాత కొంత మద్యం డబ్బులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆఫ్రికాలో కంపెనీలు పెట్టడానికి, దుబాయ్లో కంపెనీలు పెట్టడానికి ట్రై చేశారు. ఆఫ్రికాలోకి అక్కడ కూడా వెళ్ళి చూసొచ్చారు. ఏదో ఇనుము కర్మాగారం, ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలనేది ఒక ప్రయత్నం జరిగింది. ఇలాంటివన్నీ వినిపిస్తున్న సమయంలో ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఈ మధ్య వచ్చింది కదా, ధనుష్ను నాగార్జున సినిమా వచ్చింది కదా, వైట్ని అంటే ఎలా బ్లాక్ చేయాలి, ఎలా బ్లాక్ను వైట్ చేయాలి, అనామకుల చేత కంపెనీలు పెట్టించేసి ఎలా వాళ్ళ అకౌంట్లో డబ్బులు మార్చాలి, ఆ డబ్బును విదేశాలకు ఎట్ట పంపించాలి, విదేశాల నుంచి మళ్ళీ ఇక్కడికి ఎట్ట తెచ్చుకోవాలి, సినిమా వచ్చింది కదా. ఆ సినిమా రేంజ్లో మద్యం స్కామ్ జరిగింది అనేటువంటి విషయాలు బయటకు వస్తున్న సమయంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరై ఏం చెప్తాడు అనేటువంటిది చాలా కీలకం. విజయసాయిరెడ్డి మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ ఉన్న అందరిని ఇరికించి జగన్మోహన్ రెడ్డి మాత్రం సేవ్ చేస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికే, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మద్యం స్కామ్ బయటపడింది, జగన్మోహన్ రెడ్డి గారి దాకా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దాకా రాకుండా ఉండాలంటే మనోడు ఎవడో బయటికి పోయి సమాచారం అందిస్తున్నట్టే అందించి అందరిని ఇరికించి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏం తెలియదు అని చెప్పేలా ఉండాలి. అందుకనే విజయసాయిరెడ్డిని బయటికి పంపించారు. అది బీజేపీలో పంపిద్దామని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుకున్నాడు. బీజేపీలోకి పోయి ఉంటే, బీజేపీ హైకమాండ్ ద్వారా కొంత రికమెండేషన్ చేసుకుని ఉంటే ఈ కేసు కొంత నీరు గారటానికి ఈడీ ఎంటర్ కాకుండా, సిబిఐ ఎంటర్ కాకుండా, ఈ కేసు సీరియస్నెస్ పెరగకుండా కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు రాకుండా చూడటానికి విజయసాయిరెడ్డి ఉపయోగపడేవాడు. బీజేపీలో బాపైన విజయసాయిరెడ్డి ఆ పని చేస్తాడు అనేది కూడా ఉందిలే. కానీ అందుకనే విజయసాయిరెడ్డి నిజంగానే కేసును ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నాడా, లేదు కేసు ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నట్టే చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేస్తూ ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చాలామందిలో ఉన్న అనుమానం. అంటే అప్రూవల్గా మారుతాడు, జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తాడు ఒక నమ్మకం. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏజెంట్గానే పనిచేస్తాడు, ఆయన స్కెచ్లో భాగంగానే బయటకు వచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మకస్తుడు, వాళ్ళ కుటుంబానికి చాలా నమ్మకస్తుడు. ఒక 3 తరాలుగా ఆ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది ఆయనకి. రాజారెడ్డి గారితో ఉంది, రాజశేఖర రెడ్డి గారితో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాడు కానీ, సాక్షి ఛానల్ పెట్టినాడు కానీ మొత్తం నెంబర్ 2 విజయసాయిరెడ్డి. కాబట్టి కొన్ని నమ్మకాలు, కొన్ని భయాలు, కొన్ని అనుమానాలు మొత్తంగా ఉన్నప్పటికీ కూడా ఏపీ మద్యం స్కామ్ ఎటు వెళ్ళిద్ది అనేటువంటిది. ఎందుకంటే ప్రజలు మాత్రం చాలా బలంగా కోరుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న స్కామ్ అది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మినటువంటి నకిలీ బ్రాండ్లు తాగి దాదాపు 30,000 మంది చనిపోయారు. దాదాపు 80,000 మంది లివర్లు, కిడ్నీలు పోగొట్టుకున్నారు. 1,10,000 కుటుంబాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన బ్రాండ్ల ఫలితంగా రోడ్డును పడ్డాయి. ఎందుకంటే ఆప్షన్ లేదు, మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. సప్లై చేసేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే, రేట్ ఫిక్స్ చేసేది వాళ్ళే. తాగాలనుకునే వాడికి వేరే ఆప్షన్ లేదు. తాగటానికి బానిసైనోడు తాగితే అదే తాగాలి, లేకపోతే తాగటం మానేయాలి. తాగటం మానేయలేకుండా లేని వాడికి అది మాత్రమే తాగే ఆప్షను. అది తాగి ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు, అది తాగి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అనేకం. నేను ఎవరో ఒక మంత్రి చెప్తున్నాడు, గత జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో చనిపోయిన వాళ్ళలో 80-90% మంది కేవలం ఈ మద్యం వల్ల జరిగిన మరణాలేనంట. కరోనా ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని చంపిందో అంతకంటే ఎక్కువ మందిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి నకిలీ మద్యం చంపిందంట. సరే, చంపడం ఒక భాగం, చంపినోళ్ళు కాక లివర్లు, కిడ్నీలు ఇవన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఇంకొక వైపు. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా తేల్చాలని సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగింది ఇది.
సార్ ఫోన్పే చేస్తానంటే కుదరదు, గూగుల్ పే చేస్తానంటే కుదరదు, కార్డ్స్ అంటే కుదరదు. ఎందుకు? గూగుల్ పే, ఫోన్పే, కార్డ్స్ అయితే డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడతాయి, అలా పడకూడదు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతి, మళ్ళీ ఆ డబ్బుని రకరకాలుగా మార్చుకుంటారు. అంటే ప్రజలకు తెలుస్తూ ప్రజల కళ్ళ ముందు జరిగినటువంటి స్కామ్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతిలోకి తీసుకొని అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రం అమ్మి తయారు చేసే సంస్థలు తన చేతిలో పెట్టుకున్నాడు, అమ్మే సంవత్సరాన్ని తన చేతిలోనే పెట్టుకున్నాడు. మొత్తానికి చాలా పెద్ద ఎత్తున స్కామ్ పాల్పడ్డాడు. ప్రజలు మాత్రం చచ్చిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిజాలు చెప్తాడా, అబద్ధాలు చెప్తాడా? మీకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ చేయండి. రేపు విజయసాయిరెడ్డి ఏం చెప్తాడు అనేటువంటిది. బిగ్ బాస్ దాకా కేసు వస్తా రాదా?